ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ కోసం 21 రోజుల గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం 25 రోజుల తర్వాత మాత్రమే కొత్త ఎల్పీజీ సిలిండర్ బుక్ చేయాలి. ఈ నిర్ణయం ప్రధానంగా గ్యాస్ నిల్వలు దాచడం, హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెట్ను నియంత్రించడానికి తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు తెలుసుకునే విషయాలు: ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ న్యూ రూల్ 2026. ఎందుకు 25 రోజుల గ్యాప్ పెట్టారు? కొత్త గ్యాస్ ధరలు. ఎల్పీజీ సిలిండర్ ఎలా బుక్ చేయాలి? వినియోగదారులకు ప్రభావం. సిలిండర్ న్యూ రూల్ 2026 ఓవర్వ్యూ టేబుల్. అంశం వివరాలు. నూతన నిబంధన ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ గ్యాప్ 25 డేస్. పాత నియమం 21 రోజులు. పెంచిన కారణం హోర్డింగ్ మరియు సప్లై మేనేజ్మెంట్. ధర పెంపు రూ. 60 డొమెస్టిక్ సిలిండర్. కమర్షియల్ సిలిండర్ పెంపు రూ. 114 మరియు 50 పైసలు. అమలు చేసిన శాఖ. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్. ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ గ్యాప్ 25 డేస్. ఇప్పటి వరకు వినియోగదారులు ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత 21 రోజుల తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం కుడి బాణం 25 రోజుల తర్వాత మాత్రమే కొత్త ఎల్పీజీ సిలిండర్ బుక్ చేయాలి. ఉదాహరణకు, మీరు ఒక సిలిండర్ మార్చ్ 1న డెలివరీ తీసుకుంటే, తదుపరి బుకింగ్ మార్చ్ 26 తర్వాత మాత్రమే చేయాలి. ఎందుకు ఎల్పీజీ బుకింగ్ గ్యాప్ పెంచారు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా పరిస్థితులు మారుతున్నాయి. ప్రధాన కారణాలు: జియోపొలిటికల్ పరిస్థితులు, గ్యాస్ సరఫరా లోపం, బ్లాక్ మార్కెట్ నియంత్రణ, సరఫరా సమానంగా అందించటం. ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఈ నిర్ణయం వల్ల ప్రతి ఇంటికి గ్యాస్ సరఫరా సమానంగా అందుతుంది. ఎల్పీజీ సిలిండర్ ప్రైస్ హైక్. కొత్త బుకింగ్ నిబంధనలతో పాటు ఇటీవల గ్యాస్ ధరలు కూడా పెరిగాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ప్రైస్ రూ. 60 పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ప్రైస్ రూ. 114 మరియు 50 పైసలు పెరిగింది. ఈ ధర పెంపు వల్ల హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న వ్యాపారాలు, వాటిపై ప్రభావం పడింది. ప్రొడక్షన్ ఇంక్రీస్. సరఫరా సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ముఖ్య నిర్ణయాలు: ఆయిల్ రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పత్తి పెంచమని ఆదేశాలు. దేశీయ వినియోగానికి ప్రాధాన్యత. ఆస్పత్రులు మరియు విద్యాసంస్థలకు ప్రత్యేక సరఫరా. కమర్షియల్ ఎల్పీజీ అలొకేషన్. కమర్షియల్ వినియోగదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రతినిధులు. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.